నమస్కారం. పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. బమ్మెర పోతన గారు రాసిన ఆంధ్ర మహాభాగవతంను సంక్షిప్త భావంతో తెలుసుకునే ప్రయత్నంలో ఇంతకుముందు 2 వీడియోలలో 53 పద్యాల వరకు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో 54వ పద్యం నుండి తెలుసుకుందాం. సూత మహాముని నారాయణ కథను ప్రశంసించుట. 54 వచనము. అని ఇట్లు మహనీయ గుణ గరిష్ఠులైన శౌనకాది మునిశ్రేష్ఠులడిగిన రోమహర్షణ పుత్రుండయి ఉగ్రస్రవసుండను పేర నొప్పి నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండు అని ఈ ప్రకారంగా గొప్ప గుణములు కలిగిన శౌనకాది మునులు అడుగగా రోమహర్షణ పుత్రుడై ఉగ్రస్రవసుండనే పేరుతో ఒప్పుతున్న సూతుడు ఇలా ఉపక్రమించాడు. 55వ పద్యము. సముడై ఎవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసియై ఒంటిబోవ మహాభీతి నొహో కుమారయనుచున్ వ్యాసుండు శ్రీరంగ వృక్షములందన్మయతం ప్రతిధ్వనులున్ సక్కంజేసెమున్ను అట్టి భూతమయున్ మృక్యద బాదరాయణి తపోధన్యాగ్రణిన్ ధీమణిన్ బాదరాయణిన్ తపోధన్యాగ్రణిన్ ధీమణిన్. సర్వభూతములయందు సమాన భావముతో ఎవడు సంచరిస్తూ ఉంటాడో, ఎవడు కర్మలను వదిలేసి సన్యాసి అయి ఒక్కడు వెళ్తుంటే మహాప్రీతితో ఓ కుమారా అంటూ వ్యాసుడు పిలిచినప్పుడు వృక్షములన్నీ తన్మయత్వముతో ప్రతిధ్వనించాయో అటువంటి భూతమయునికి, తపోధనులలో అగ్రేసరునికి, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన శుక మహర్షికి నమస్కరిస్తున్నాను. 56వ పద్యము. కార్యవర్గంబును కారణ సంఘంబునధికరించి చరించునాత్మతత్వము అధ్యాత్మమనబడునట్టి అధ్యాత్మము తెలియజేయగజాలు దీపమగుచు సకల వేదములకు సారాంశమై ఏకమై అసాధారణమగు ప్రభావరాజకంబైన పురాణమర్మంబును గాఢ సంసారాంధకార పటలి దాటగోరెడి వారికి దయదలిర్పన్ ఏ తపోనిధి వివరించె నేర్పడంగా అట్టి శుకనామధేయు మహాత్మగేయు విమల విజ్ఞానరమణీయు వేడ్కగొలుతూ. కార్యకారణములను కాదని చరించే ఆత్మతత్వం అధ్యాత్మం అనబడుతుంది. అటువంటి అధ్యాత్మమును తెలియజేసే దీపం వంటిది, సకల వేదరాశికి సారాంశమైనట్టిది, ఒక్కటే అయినట్టిది, అసాధారణమైన పురాణ మర్మమును తెలియజెప్పిన శుకునికి నమస్కరిస్తున్నాను. అంతేకాదు, సంసారమనే అంధకారాన్ని దాటుదామనుకునే వారికి దయతో వివరించి చెప్పిన విమల విజ్ఞాన రమణీయుడైన శ్రీ శుక మహర్షిని నేను కొలుస్తున్నాను. 57వ పద్యము. నారాయణునకు నరునకు భారతికి నిమ్రొక్కి వ్యాసు పదములకు నమస్కారము చేసి వచింతును ఉదార గ్రంథంబు దళిత తనుబంధంబున్. నరనారాయణులకు నమస్కరించి భారతీదేవికి మ్రొక్కి వ్యాస భగవానుని పాదములకు ప్రణామము చేసి చావు పుట్టుకలను తప్పించే ఉత్తమ గ్రంథాన్ని పలుకుతున్నాను. 58 వచనము. అని ఇట్లు దేవతా గురు నమస్కారంబు చేసి ఇట్లనియే. మునీంద్రులారా, నన్ను మీరలు నిఖిల లోక మంగళంబైన ప్రయోజనం బడిగితిరి. ఏమిటన్ కృష్ణ సంప్రశ్నంబు సేయంబడును. ఎవ్విధంబున ఆత్మ ప్రసన్నంబగు నిర్విఘ్నయు నిర్హేతుకయునైన హరిభక్తి ఏ రూపంబునంగలుగును. అది పురుషులకు పరధర్మంబగు. వాసుదేవునియందు ప్రయోగింపబడిన భక్తి యోగంబు వైరాగ్య విజ్ఞానంబులం బుట్టించు. నారాయణ కథ వలననే ఏ ధర్మంబులు దగులవడవు, అవి నిరర్థకంబులు. అపవర్గ పర్యంతంబైన పరధర్మంబునకు దృష్టశ్రుత ప్రపంచార్థంబు ఫలంబుగాదు. ధర్మంబునందవ్యభిచారి అయిన అర్థంబునకు కామంబు ఫలంబుగాదు. విషయ భోగంబైన కామంబునకు ఇంద్రియ ప్రీతి ఫలంబుగాదు.
ఎంత తడవు జీవించునంత్య కామంబునకు ఫలంబు. తత్వ జిజ్ఞాసగల జీవునకు కర్మంబుల చేత నెయ్యది సుప్రసిద్ధం బదియునర్థంబుగాదు. తత్వ జిజ్ఞాసయనున్నది ధర్మ జిజ్ఞాసయగుట కొందరు ధర్మంబే తత్వంబని పలుకుదురు. తత్వవిధులు జ్ఞానంబను పేర అద్వయంబైనయది తత్వంబని ఎరుంగుదురు. ఆ తత్వంబు నౌపనిషదుల చేత బ్రహ్మమనియు, హైరణ్య గర్భుల చేతం పరమాత్మయనియు, సాత్వతుల చేత భగవంతుండనియును పలుకంబడు. వేదాంత శ్రవణంబున గ్రహింపంబడి జ్ఞాన వైరాగ్యంబుల తోడంగూడిన భక్తి చేత తత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుండైన యాత్మయందు పరమాత్మంబుడంగందురు. ధర్మంబునకు భక్తి ఫలంబు. పురుషులు వర్ణాశ్రమ ధర్మ భేదంబులంజేయు ధర్మంబునకు మాధవుండు సంతోషించుటయే సిద్ధి. ఏక చిత్తంబున నిత్యంబును గోవిందునాకర్ణింపనున్ వర్ణింపనుందగు చక్రాయుధ ధ్యానంబను ఖడ్గంబున వివేకవంతుల అహంకార నిబద్ధంబైన కర్మంబు త్రుంచివైతురు. భగవంతుని యందలి శ్రద్ధయు నపవర్గదంబగు. తత్కథా శ్రవణాదులయందత్యంతాసక్తియు పుణ్యతీర్థావగాహన మహత్సేవాదులచే సిద్ధించు. కర్మ నిర్మూలన హేతువులైన కమలలోచను కథలందెవ్వడు రతిసేయు విననిచ్చగించు వానికితరంబులెవియు రుచి పుట్టింపనేరవు. పుణ్యశ్రవణ కీర్తనుండైన కృష్ణుడు తన కథలు వినువారి హృదయంబులందు నిలిచి శుభంబులాచరించును, అశుభంబులు పరిహరించును. అశుభంబులు నష్టంబులైన భాగవత శాస్త్ర సేవా విశేషంబున నిశ్చల భక్తియుదయించు. భక్తిగలుగా రజస్తమో గుణ ప్రభూతంబులైన కామ లోభాదులకు వశంబుగాక చిత్తంబు సత్వగుణంబున ప్రసన్నంబగు. ప్రసన్న మనస్కుండైన ముక్త సంగుండగు. ముక్త సంగుండైన ఈశ్వర తత్వజ్ఞానంబు సిద్ధించు. ఈశ్వరుండు గానంబడిన జిజ్జడ గ్రతన రూపంబైన అహంకారంబు భిన్నంబగు. అహంకారంబు భిన్నంబైన అసంభావనాది రూపంబులగు సంశయంబులు విచ్ఛిన్నంబులగు. సంశయ విచ్ఛేదంబైన అనారబ్ధ ఫలంబులైన కర్మంబులు నిశ్శేషంబులై నశించుంగావున. దేవతలకు గురువులకు నమస్కారం చేసి సూతుడు శౌనకాదులతో ఇట్లా అన్నాడు: ఓ మునీంద్రులారా, నన్ను మీరు నిఖిల లోకాలకు మంగళకరమైన ప్రయోజనం గురించి అడిగారు. దేనిని గురించి కృష్ణుని విషయంలో ప్రశ్నలు అడగబడతాయో, దేని వలన ఆత్మ నిర్మలము ప్రసన్నము అవుతుందో, ఎడతెగని హరిభక్తి ఏ విధంగా కలుగుతుందో అదే పురుషులకు పరమార్థ ధర్మం అవుతుంది. వాసుదేవుని యందు భక్తి కుదిరితే అదే వైరాగ్య విజ్ఞానములను పుట్టిస్తుంది. నారాయణుని కథలలో ఏ ధర్మాలు చెప్పబడవో ఆ ధర్మాలు నిరర్థకాలు. అపవర్గమే ప్రధానమైన పరధర్మానికి ఈ కంటికి కనిపించే ప్రాపంచిక సుఖం లక్ష్యం కాదు. ధర్మం కోసం అర్థాన్ని వినియోగిస్తే దానికి ఫలం కామం కాదు. కామానికి ఇంద్రియ ప్రీతి ఒక్కటే ఫలం కాదు. మనిషి ఎంతకాలం జీవిస్తాడో అంతవరకు కామానికి ఫలం. తత్వ జిజ్ఞాస గలవానికి కర్మల వలన లభించే స్వర్గాది ఫలం నిరర్థకం. తత్వ జిజ్ఞాస అంటే ధర్మ జిజ్ఞాస అయిన కారణంగా ధర్మమే తత్వము అని కొందరు అంటారు. తత్వవిధులు జ్ఞానం పేరుతో అద్వయ జ్ఞానమే తత్వము అని పిలుస్తారు. ఆ తత్వం ఉపనిషత్తులు చదువుకున్న వారి చేత బ్రహ్మం అనియు, హిరణ్య గర్భవాదుల చేత పరమాత్మ అనియు, సాత్వతుల చేత భగవంతుడు అనియు పిలువబడుతూ ఉన్నది. వేదాంతమును బాగా శ్రవణం చేసి ఆపై జ్ఞాన వైరాగ్యముల చేత కూడిన భక్తి చేత జ్ఞానులైన పెద్దలు క్షేత్రజ్ఞుండైన ఆత్మయందు పరమాత్మనే చూస్తారు. ధర్మానికి ఫలం భక్తి. మానవుడు పాటించే వర్ణాశ్రమ ధర్మాలకు మాధవుడు సంతోషించుటే సిద్ధి. మరొక ఆలోచన లేకుండా ప్రతినిత్యము గోవిందుని లీలలను ఆకర్ణించడం, అభివర్ణించటం భక్తునికి తగిన పని. హరిని ధ్యానించడం అనే ఖడ్గం చేత వివేకవంతులు అహంకారము చేత బంధింపబడిన కర్మను త్రుంచివేస్తారు. భగవంతుని మీది శ్రద్ధ, అపవర్గాన్ని ఇచ్చే తత్కథా శ్రవణాదులయందు ఆసక్తి, పుణ్యతీర్థములయందు స్నానము పుణ్యపురుషులను సేవించడం వలన సిద్ధిస్తుంది. కర్మను నిర్మూలనం చేసే హరి యొక్క కథలను వినుటయందు ఎవడు ఆసక్తి చూపుతాడో వానికి ఇతరుల కథలు రుచించవు. పుణ్యశ్రవణ కీర్తనుడైన కృష్ణుడు తన కథలు వినేవారి హృదయాల్లో నిలిచి శుభములను ఆచరిస్తాడు, అశుభములను పోగొడతాడు. అవి నష్టం అయితే భగవంతుని శాస్త్ర సేవా విశేషములయందు నిశ్చలమైన భక్తి పుడుతుంది.
భక్తి పుట్టేసరికి రజస్తమో గుణముల నుండి పుట్టిన కామ లోభములకు వశంగాక చిత్తం సత్వగుణం చేత ప్రసన్నమవుతుంది. ప్రసన్న మనస్కుడయ్యేసరికి ముక్తికి చేరువ అవుతాడు. ముక్తికి చేరువ అయ్యేసరికి ఈశ్వర తత్వజ్ఞానం సిద్ధిస్తుంది. ఈశ్వర సాక్షాత్కారం అయ్యేసరికి అహంకారం పోతుంది. అది పోయేసరికి సమస్త సంశయాలు విచ్ఛిన్నమవుతాయి. సంశయ విచ్ఛేదమయ్యేసరికి సమస్త కర్మలు నిశ్శేషంగా నశిస్తాయి. 59వ పద్యము. గురుమతులు తపస్సులంతఃకరణంబుల శుద్ధిసేయ ఘనతర భక్తిం హరియందు సమర్పింతురు పరమానందమున భిన్న భవబంధనులై. పరమానందమున భిన్న భవబంధనులై. బుద్ధిమంతులు తాపసులు తమ అంతఃకరణాలను శ్రీహరియందు భక్తితో శుద్ధి చేసుకొని ప్రాపంచిక సుఖాలను పూర్తిగా విడిచిపెట్టి తమను పూర్తిగా భగవంతునికే సమర్పించుకుంటారు. 60వ పద్యము. పరమపురుషుడొక్కడాఢ్యుడు పాలనోద్భవనాశముల్ సొరిదిజేయు ముకుంద పద్మజ శూలి సంజ్ఞల ప్రాకృత స్ఫురిత సత్వరజస్తమంబుల బొందును అందు శుభస్థితుల్ హరిచరాచర కోటికిత్సును అనంత సత్వనిరూఢుడై. ఈ విశ్వానికి పరమపురుషుడు ఒక్కడే. ఆయనే పుట్టించటం, పాలించటం, నాశనం చెయ్యటం అనే పనులు బ్రహ్మ, విష్ణువు, శివుడు అనే పేర్లతో రజోగుణం, సత్వగుణం, తమోగుణంతో చేస్తూ ఉంటాడు. ఆ ముగ్గురిలోనూ హరి అనంత సత్వగుణ సంపన్నుడై చరాచర కోటికి శుభాలను ఇస్తాడు. 61 వచనము. మరియునొక్క విశేషంబు గలదు. కాష్టంబు కంటే ధూమంబు, ధూమంబు కంటే ద్రయీమయంబైన వహ్ని ఎట్లు విశేషంబగునట్లు తమోగుణంబు కంటే రజోగుణంబు, రజోగుణంబు కంటే బ్రహ్మప్రకాశంబగు సత్వగుణంబు విశిష్టంబగు. తొల్లి మునులు సత్వమయుండని భగవంతు హరిన ధోక్షజుంగొలిచిరి. కొందరు సంసారమందలి మేలు కొరకు నన్యుల సేవింతురు. మోక్షార్థులైన వారలు ఘోర రూపులైన భూతపతుల విడిచి దేవతాంతర నిందసేయక శాంతులై నారాయణ కథలయందే ప్రవర్తింతురు. కొందరు రాజస తామసులై సిరియు నైశ్వర్యంబును ప్రజలను గోరి పితృభూత ప్రజేశాదులను ఆరాధింతురు. మోక్షమిచ్చుటంజేసి నారాయణుండు సేవ్యుండు. వేద యాగ యోగ క్రియా జ్ఞాన తపోగతి ధర్మంబులు వాసుదేవ వరంబులు. నిర్గుణుండైన పరమేశ్వరుడు గలుగుచూ లేకుండుచూ త్రిగుణంబుల తోడంగూడిన తన మాయచేత నింతయు సృజించి గుణవంతుని చందంబున నిజ మాయా విలసితంబులైన గుణంబులలో ప్రవేశించి విజ్ఞాన విజృంభితుండై వెలుంగు. అగ్ని యొక్కరుండై పెక్కు మ్రాకులందు తేజరిల్లుచు పెక్కండ్రై తోచు తెరంగున విశ్వాత్మకుండైన పురుషుండొక్కండ తన వలనంగలిగిన నిఖిల భూతంబులందు నంతర్యామి రూపంబున దీపించు. మహాభూత సూక్ష్మేంద్రియంబులతోడంగూడి గుణమయంబులైన భావంబులందన చేత నిర్మితంబులైన భూతంబులందు తగులువడక తద్గుణంబులనుభవంబు సేయుచు లోకకర్తయైన యతండు దేవతిర్యం మనుష్యాది జాతులందు లీలనవతరించి లోకంబుల రక్షించును అని మరియు సూతుండిట్లనియే. ఒక విశేషం ఉంది. కర్ర కంటే పొగ, పొగ కంటే అగ్ని ఎట్లా విశేషమో అలాగే తమో గుణం కంటే రజోగుణము, రజోగుణము కంటే బ్రహ్మస్వరూపమైన సత్వగుణం విశిష్టమవుతుంది. పూర్వం మునులు సత్వమయుడని భగవంతుడని హరిని కొలిచారు. కొందరు సంసారంలో వచ్చే మేలు కోసం ఇతరులను సేవిస్తారు. మోక్షం కోరేవారు మాత్రం ఘోర రూపులైన భూతపతులను విడిచి ఇతర దేవతలను నిందించకుండా శాంతులై నారాయణ కథలయందు ప్రవర్తిస్తారు. కొందరు మాత్రం రాజస తామస గుణాలతో ఐశ్వర్యాన్ని, సంతానాన్ని కోరి పితృభూతములను ఆరాధిస్తారు. మోక్షకారకుడు కనుక నారాయణుడు ఒక్కడే సేవింపతగినవాడు. వేదములు, యాగములు, యోగములు, క్రియలు, జ్ఞానము, తపస్సు, ధర్మములు అన్నీ వాసుదేవ స్వరూపములే. నిర్గుణుడు అయిన పరమేశ్వరుడు ఒకప్పుడు ఉన్నట్లు ఒకప్పుడు లేనట్లు ఉంటూ త్రిగుణములతో కూడి తన మాయచేత ఇదంతా సృజించాడు.
గుణములు కలిగిన వానివలే తన మాయచేత సృజింపబడిన గుణములలో ప్రవేశించి విజ్ఞాన స్వరూపుడై వెలుగుతూ ఉంటాడు. అగ్ని ఒక్కడే అయినప్పటికీ అనేకమైన ఎండిన మ్రాకులందు తేజరిల్లుతూ పెక్కురుగా కనిపించినట్లు ఈ విశ్వానికి ఆత్మ పురుషుడు ఒక్కడే అయినప్పటికీ తన వలన కలిగిన అఖిల భూతములయందు అంతర్యామి స్వరూపంగా వేరువేరుగా కనిపిస్తాడు. సూక్ష్మములైన ఇంద్రియములతోనూ గుణమయంబులైన భావములతోనూ తన చేత నిర్మితములైన భూతములయందు చిక్కుకొనకుండా ఆ గుణములను అనుభవిస్తూ ఉంటాడు. లోకకర్త అయిన అతడు దేవతలు, తిరియక్కులు, మనుష్యులు మొదలైన జాతుల్లో పుట్టి లోకములను రక్షిస్తూ ఉంటాడు అని చెప్పి సూతుడింకా ఇలా అన్నాడు. 62వ పద్యము. మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళా సహితుడగుత్సు పంచమహాభూత భాసితుండై శుద్ధ సత్వుడై సర్వాతిశాయగుత్సు చరణోరు భుజ ముఖ శ్రవణాక్షి నాసాశిరములు నానా సహస్రములు వెలుగను అంబర కేయూరహార కుండల కిరీటాదులు పెక్కువేల మరుచుండ పురుష రూపంబు ధరించి పరుడనంతుడు అఖిల భువనైకవర్తన యత్నమమర మానితోదార జలరాశి మధ్యమునను యోగ నిద్రావిలాసియై ఒప్పుచుండు యోగ నిద్రావిలాసియై ఒప్పుచుండు. మహదహంకారములతో శబ్ద స్పర్శ రూప రసగంధములతో కూడి 16 కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు. పంచమహాభూతములతో వెలుగుతూ శుద్ధ సత్వస్వరూపుడై అందరికంటే అధికుడై ఉంటాడు. చరణములు, ఊరువులు, భుజములు, ముఖములు, శ్రవణములు, అక్షులు, ముక్కులు, శిరములు పెక్కువేలు వెలుగుతూ ఉంటాయి. మేలైన పట్టు వస్త్రాలు, భుజకీర్తులు, హారములు, కుండలములు, కిరీటములు పెక్కువేలు అమరి ఉన్నాయి. వీటితో పురుష రూపాన్ని ధరించి పరుడు అనంతుడు అయిన హరి జలరాశి మధ్యలో యోగ నిద్ర పరవశుడై ఉంటాడు. 63 వచనము. అది సకలావతారంబులకు మొదలిగని అయిన శ్రీమన్నారాయణ దేవుని విరాజమానంబైన దివ్య రూపంబు. దానింబరమ యోగీంద్రులు దర్శింతురు. అప్పరమేశ్వరు నాభి కమలంబు వలన సృష్టికర్తలలోన శ్రేష్ఠుండైన బ్రహ్మయుదయించెను. అతని అవయవస్థానంబులయందు లోక విస్తారంబులు కల్పింపంబడి మొదలన దేవుండు కౌమారాఖ్య సర్గంబునాశ్రయించి బ్రహ్మణ్యుండై దుశ్చరంబైన బ్రహ్మచర్యంబు చరించే. 2వ మారు జగజ్జననంబు కొరకు రసాతలగతయైన భూమి నెత్తుచు యజ్ఞేశుండై వరాహ దేహంబు దాల్చే. 3వ తోయంబున నారదుండను దేవర్షి అయి కర్మ నిర్మోచకంబైన వైష్ణవ తంత్రంబు సెప్పే. 4వ పరి ధర్మ భార్యా సర్గంబునందు నరనారాయణాభిధానుండై దుష్కరంబైన తపంబు చేసే. 5మావతారంబునంగపిలుండను సిద్ధేశుండై యాసూరియను బ్రాహ్మణునకు తత్వగ్రామ నిర్ణయంబుగల సాంఖ్యంబును ఉపదేశించి. 6వ శరీరంబున అనసూయాదేవియందు అత్రి మహామునికింగుమారుండై యలర్కునికి ప్రహ్లాద ముఖ్యులకు ఆత్మవిద్య తెలిపి. 7వ విగ్రహంబున నాకూతియందు రుచికి జన్మించి యజ్ఞుండన ప్రకాశమానుండై యమాది దేవతలంగూడి స్వయంభువ మన్వంతరంబు రక్షించి. 8మ మూర్తిని మేరుదేవియందు నాభికి జన్మించి ఉరుక్రముండనం ప్రసిద్ధుండై విద్వజ్జనులకు పరమహంస మార్గంబుం ప్రకటించి. ఋషుల చేత ఘోరంబడి 9వ జన్మంబున పృథు చక్రవర్తి అయి భూమిని ధేనువుంజేసి సమస్త వస్తువులం బితికే. చాక్షుష మన్వంతర సంప్లవంబున దశమంబైన మీనావతారంబు నొంది మహీరూపంబగు నావనెక్కించి వైవస్వత మనువునుద్ధరించే. సముద్రమధన కాలంబునం వదున కొండవమారు కమఠాకృతిని మందరాచలంబుందన పృష్ఠకర్పరంబున నేరుపరి అయి నిలిపే. ధన్వంతరియను 12వ తనువున సురాసుర మధ్యమాన క్షీరోపాధోది మధ్య భాగంబున అమృత కలశ హస్తుండై వెడలే. 13వది అయిన మోహినీ వేషంబున అసురుల మోహితులంజేసి సురల అమృతాహారులంగావించి. 14వది అయిన నరసింహ రూపంబునం కనక కశిపుని సంహరించి. 15వది అయిన కపట వామనావతారంబున బలిని పదత్రయంబు యాచించి 3 లోకంబులను ఆక్రమించి.
16వది అయిన భార్గవ రామాకృతిని కుపిత భావంబు దాల్చి బ్రాహ్మణ ద్రోహులైన రాజుల నిరువది యొక్క మారు వధించి భూమి నిక్షత్రంబు గావించి 17వది అయిన వ్యాసగాత్రంబున అల్పమతులైన పురుషులంగరునించి వేద వృక్షంబునకు శాఖలేర్పరిచి 18వదైన రామాభిధానంబున దేవకార్యార్థంబు రాజత్వంబు నొంది సముద్ర నిగ్రహాది పరాక్రమంబులాచరించి 19 తమంబులైన రామకృష్ణ రూపంబులచే యదువంశంబునందు సంభవించి విశ్వంభరాభారంబు నివారించి 21 తమంబైన బుద్ధనామధేయంబునం కలియుగాద్యావసరంబున రాక్షస సమ్మోహనంబు కొరకు మధ్య గయా ప్రదేశంబున జినసుతుండై తేజరిల్లు యుగ సంధియందు వసుంధరాధీశులు చోరప్రాయులై సంచరింప విష్ణుయంశుడను విప్రునికి కల్కి అను పేర ఉద్భవింపగలండని ఇట్లనియే. అది సకల అవతారాలకి మొదటిదైన శ్రీమన్నారాయణుని విరాజమానమైన దివ్య రూపం. దానిని పరమయోగీంద్రులు దర్శిస్తూ ఉంటారు. ఆ మొదటి అవతారం యొక్క నాభి కమలము నుండి సృష్టికర్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మ పుట్టాడు. ఆ శ్రీమన్నారాయణ దేవుని అవయవ స్థానాల నుండి అనేక లోకాలు కల్పింపబడ్డాయి. మొదట ఆ దేవుడు కౌమార సర్గాన్ని ఆశ్రయించి బ్రహ్మచర్యాన్ని ఆశ్రయించాడు. రెండవసారి విశ్వసృష్టి నిమిత్తం రసాతలమునకు పోయిన భూమండలాన్ని ఎత్తుతూ వరాహ దేహాన్ని ధరించాడు. మూడవసారి నారదుడనే దేవ ఋషి అయి కర్మల నుండి విడుదల అయ్యే వైష్ణవ తంత్రాన్ని చెప్పాడు. నాల్గవసారి నరనారాయణ స్వరూపములో దుష్కరమైన తపస్సు చేశాడు. పంచమావతారంలో కపిలుడు అనే మహర్షిగా పుట్టి ఆసురి అనే బ్రాహ్మణునికి సాంఖ్యమును ఉపదేశించాడు. 6వ శరీరములో అనసూయాదేవికి అత్రి మహర్షికి కుమారుడై పుట్టి అలర్కుడు ప్రహ్లాదాది ముఖ్యులకు ఆత్మవిద్యను ఉపదేశించాడు. 7వ అవతారంలో యజ్ఞుడనే పేరుతో ఆకూతికి రుచికి జన్మించి యమాది దేవతలతో కూడి స్వయంభువ మన్వంతరాన్ని రక్షించాడు. 8వ అవతారంలో మేరుదేవికి నాభికి జన్మించి ఉరుక్రముడు అనే పేరుతో విద్వాంసులకు పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు. 9వ జన్మలో పృథు చక్రవర్తిగా జన్మించి భూమిని గోవుగా చేసి సమస్త వస్తువులను పితికాడు. 10వ అవతారమైన చాక్షుష మన్వంతరంలో మహామీనావతారాన్ని దాల్చి నావను ఎక్కించి వైవస్వత మనువును ఉద్ధరించాడు. 11వ అవతారంలో సముద్ర మథన కాలములో తాబేలుగా మందరాచలాన్ని మోశాడు. 12వ అవతారంలో ధన్వంతరి అయి అమృత కలశాన్ని చేతిలో ధరించి దేవతలకు రాక్షసులకు మధ్య నిలుచున్నాడు. 13వ అవతారంలో మోహిని వేషాన్ని ధరించి రాక్షసులను మోహితులను చేసి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టాడు. 14వది అయిన నరసింహ రూపములో హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. 15వ అవతారంలో వామనావతారం ఎత్తి బలిని 3 అడుగులు యాచించి 3 లోకాలు ఆక్రమించాడు. 16వది అయిన పరశురామావతారంలో బ్రాహ్మణ ద్రోహులైన రాజులను 21 సార్లు వధించి ఈ భూమి మీద క్షత్రియుడు అనేవాడు లేకుండా చేశాడు. 17వది అయిన వ్యాస అవతారంలో అల్పమతులైన పురుషుల కొరకు వేద వృక్షానికి శాఖలు ఏర్పాటు చేశాడు. 18వది అయిన శ్రీరామావతారంలో దేవ కార్యార్థమై రాజుగా జన్మించి సముద్రాన్ని నిగ్రహించడం ఇత్యాది కార్యాలను ఆచరించాడు. 19వది 20వది అయిన రామకృష్ణ అవతారాలలో యదువంశంలో జన్మించి భూభారాన్ని తొలగించాడు. 21సారి బుద్ధావతారంలో జన్మించి మధ్య గయా ప్రదేశములో తేజరిల్లి రాక్షసులను సమ్మోహపరుస్తాడు. ఈ యుగ సంధిలో 22వ అవతారంలో భూమిని ఏలే వాళ్ళు చోరులై సంచరిస్తుంటే విష్ణు యసుడనే బ్రాహ్మణునికి కల్కి అనే పేరుతో పుట్టి శిక్షిస్తాడు అని ఇంకా ఇలా అన్నాడు. 64వ పద్యము. సరసింబాసిన వేయు కాలువల యోజన్ విష్ణునందైన శ్రీకరణానా ప్రకటావతారముల సంఖ్యాతంబులుర్వీసులున్ సురలున్ బ్రాహ్మణ సంయమీంద్రులు మహర్షుల్ విష్ణునంశాంశజుల్ హరికృష్ణుండు బలానుజన్ముడెడలేదా విష్ణుడో నేర్పడన్ హరికృష్ణుండు బలానుజన్ముడెడలేదు ఆ విష్ణుడో నేర్పడన్.
సరస్సు నుండి అనేక కాలువలు ప్రవహించిన రీతిగా శ్రీ మహావిష్ణువు నుండి విశ్వశ్రేయోదాయకమైన అవతారములు అసంఖ్యాకంగా పుట్టుకొస్తూనే ఉంటాయి. అనేక మంది రాజులు, దేవతలు, బ్రాహ్మణులు, మహర్షులు, మునులు వీరంతా విష్ణువు యొక్క అంశతో జన్మించిన వారే. కృష్ణుడు ఆ హరియే, బలరాముడు కూడా హరి అవతారమే. వారిద్దరికీ భేదం లేదు. 65వ పద్యము. భగవంతుండగు విష్ణుడు జగములకెవ్వేళ రాక్షస వ్యథగలుగున్, తగన వేళల తడయక యుగ యుగమున బుట్టి కాచునుద్యల్లీలన్. ఈ లోకాలకి ఎప్పుడు రాక్షస బాధ కలుగుతుందో ఆయా వేళల్లో జన్మించి యుగ యుగాల్లోనూ భగవంతుడైన హరి శిష్టులను రక్షిస్తూనే ఉంటాడు. 66వ పద్యము. అతి రహస్యమైన హరి జన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపు రేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖరాశి బాసి తొలగిపోవు. అతి రహస్యమైన హరి యొక్క అవతార కథనాన్ని ఏ మానవుడు ఉదయ సాయంకాలాల్లో భక్తితో చదువుతాడో అతనికి సంసారంలో ఎట్టి దుఃఖములు ఉండవు. వినుండు. అరూపుండై చిదాత్మకుండై పరగు జీవునికిం పరమేశ్వరు మాయా గుణంబులైన మహదాది రూపంబుల చేత ఆత్మస్థానంబుగా స్థూల శరీరంబు విరచితంబైన గగనంబునందు పవనాశ్రిత మేఘ సమూహంబును గాలియందు పార్థివ ధూళి ధూసరత్వంబును నీరీతి నారీతి ద్రష్టయగునాత్మయందు దృశ్యత్వంబు బుద్ధిమంతులు గాని వారి చేత ఆరోపింపబడును. ఈ స్థూల రూపంబు కంటే నదృష్ట గుణంబై యశ్రుతంబైన వస్తువగుటం చేసి వ్యక్తంబుగాక సూక్ష్మంబై కరచరణాదులు లేక జీవునికి నొండొక రూపంబు విరచితంబయ్యుండు. సూక్ష్ముడైన జీవుని వలన నుత్క్రాంతి గమనాగమనంబులు పునర్జన్మంబు దోచును. ఎప్పుడీ స్థూల సూక్ష్మ రూపంబులు రెండు స్వరూప సమ్యజ్ఞానంబునం ప్రతిషేధింపంబడునప్పుడు నవిద్యం చేసి ఆత్మను కల్పింపంబడుననియుందిలియుననియు జీవుండు బ్రహ్మదర్శనంబునకధికారియగు. దర్శనంబన జ్ఞానైక స్వరూపంబు విశారదుండైన ఈశ్వరునిదై క్రీడించుచు నవిద్యయనంబడుచున్న మాయ యుపరతయై ఎప్పుడు దాన విద్యారూపంబునం పరిణతియగునప్పుడు జీవోపాధి అయిన స్థూల సూక్ష్మరూపంబు దహించి జీవుండు కాష్టంబు లేక తేజరిల్లు వహ్ని చందంబునంతాన యుపరుతుండై బ్రహ్మస్వరూపంబును పొంది పరమానందంబున విరాజమానుండగు. ఇట్లు తత్వజ్ఞులు చెప్పుదురని సూతుండిట్లనియే. అసలు జీవునికి రూపం లేదు, అతనెప్పుడూ ఆత్మస్వరూపుడే. అట్టి జీవునికి పరమేశ్వరుని యొక్క మాయా గుణములైన మహదాది రూపాల చేత ఆత్మస్థానమైన స్థూల శరీరం ఏర్పడింది. ఆకాశంలో గాలిని ఆశ్రయించిన మేఘ సమూహము గాలిలో భూమి యొక్క రజస్సు ఏ రీతియో ఆ రీతిగానే ద్రష్ట అయిన ఆత్మయందు దృశ్యత్వాన్ని బుద్ధిమంతులు కాని వారి చేత ఆరోపింపబడుతున్నది. కంటికి కనిపించే ఈ స్థూల రూపం కంటే కనిపించనిది, వినిపించనిది, అవ్యక్తమైనది, సూక్ష్మమైనది, కరచరణాదులు లేనిది అయిన మరొక సూక్ష్మరూపం జీవునికి ఉన్నది. సూక్ష్ముడైన ఈ జీవుని గమనాగమనముల వలన పునర్జన్మ ఉన్నట్లు అనిపిస్తుంది. స్వస్వరూప జ్ఞానం వల్ల ఈ స్థూల సూక్ష్మ రూపాలు రెండూ తొలగిపోతాయని, మాయ వల్ల ఇవి ఆత్మకు కల్పింపబడతాయి అని గ్రహించినప్పుడు జీవుడు బ్రహ్మ దర్శనానికి అధికారి అవుతాడు. సమ్యక్ జ్ఞానమే దర్శనం. సర్వజ్ఞుడైన ఈశ్వరునికి లోబడి క్రీడిస్తూ అవిద్య అనబడే మాయ ఉపశమించి తాను విద్యగా పరిణమించినప్పుడు ఉపాధి అయిన స్థూల సూక్ష్మ రూపాలను దహించి జీవుడు కట్టెలు లేకుండా ప్రకాశించే అగ్ని విధంగా తాను బ్రహ్మస్వరూపాన్ని పొంది పరమానందముతో విరాజమానుడవుతాడు. ఈ విధంగా తత్వవేత్తలు చెబుతారు అని సూతుడు ఇలా అన్నాడు. 68వ పద్యము. జననములేక కర్మముల జాడలబోక సమస్త చిత్తవర్తనుడగు చక్రికిన్ కవులు దారపదంబులు జన్మ కర్మముల్ వినుతులు సేయుచుండుదురు. వేద రహస్యములందు నెందు జూచిన మరిలేవు జీవునికి చెప్పిన కైవడి జన్మ కర్మముల్. వేద రహస్యములందును ఎందు జూచిన మరి లేవు జీవునికి చెప్పిన కైవడి జన్మ కర్మముల్.
భగవంతునికి పుట్టుక లేదు. ఏ కర్మలు ఆయనను తగులుకోవు. సమస్తమైన జీవుల చిత్తములలోనూ ఆయన ఉంటాడు. కవులు ఉదారములైన పదములతో ఆయనను జన్మ కర్మలు ఉన్నట్లుగా వర్ణిస్తారు. వేదములలో ఎక్కడా జీవునికి వలె భగవంతునికి జన్మ కర్మలు ఉన్నట్లు కనిపించదు. 69వ పద్యము. భువనశ్రేణి నమోఘలీలుడగుచుం బుట్టించు రక్షించునంత విధింజేయు మునుంగడందు బహుభూతవ్రాతమందాత్మతంత్ర విహారస్థితుడై షడింద్రియ సమస్త ప్రీతియున్ దవ్వులందివి భంగింగును జిక్కడు ఇంద్రియములంద్రిప్పున్ నిబంధించుచున్. నారాయణుడు ఈ సమస్త భువనాలను అమోఘలీలలతో పుట్టిస్తూ రక్షిస్తూ అంతం చేస్తూ ఉంటాడు. కానీ ఏమీ పట్టించుకోనట్లే ఉంటాడు. బహుభూతములయందు ఆత్మస్వరూపుడై విహరిస్తూ ఉంటాడు. ఇంద్రియాలకు ప్రీతిని సమకూరుస్తూ తాను మాత్రం దేనికి చిక్కకుండా ఇంద్రియాలను బంధించి తిప్పుతూ ఉంటాడు. 70వ పద్యము. జగదధినాథుడైన హరి సంతత లీలలు నామరూపముల్ దగిలి మనోవచోగతుల తార్కిక చాతుర్యంతగల్గినన్ మిగిలి కుతర్కవాది తగ మేరలు చేసి ఎరుంగనేర్చునే అగణిత నర్తన క్రమము నగ్నుడెరింగి నుతింపనోపునే అగణిత నర్తన క్రమమున్ అగ్నుడెరింగి నుతింపన్ ఓపునే. తనకు మాటలలో ఎంత తార్కిక చాతుర్యం ఉన్నా లోకాధినాథుడైన హరి యొక్క లీలా విలాసములను నామరూపములను తెలుసుకోవటం చాలా కష్టం. నర్తకి యొక్క అద్భుతమైన నర్తన క్రమాన్ని మూర్ఖుడు తెలుసుకొని కీర్తించలేడు కదా. 71వ పద్యము. ఇంచుక మాయలేక మది నెప్పుడు పాయని భక్తితోడ వర్తించుచును ఎవ్వడేని హరి దివ్య పదాంబుజగంధరాసి సేవించును అతండెరుంగును అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన ఆ హరియుదార మహాద్భుత కర్మ మార్గముల్ ఆ హరి ఉదార మహాద్భుత కర్మ మార్గముల్. కపట స్వభావము లేకుండా మనస్సులో నిరంతర భక్తితో ఎవరైతే ఆ హరి యొక్క దివ్యమైన పాదాంబుజములను సేవిస్తాడో అతడు బ్రహ్మాదులకు సైతం తెలియని హరి యొక్క లీలా విశేషాలను తెలుసుకుంటాడు. 72వ పద్యము. హరిపాదద్వయ భక్తి మీ వలన నిట్లారూఢమైయుండునే తిరుగంబారదు చిత్తవృత్తి హరిపై దీపించి మీ లోపలన్ ధరణీ దేవతలారా మీరలు మహాధన్యుల్ సమస్తజ్ఞులున్ హరిచింతన్ మిముజెందవెన్నడును జన్మాంతర్వ్యథాయోగముల్ జన్మాంతర్వ్యథాయోగముల్. ఓ భూసురులారా, శ్రీహరి యొక్క పాదములయందు మీకు భక్తి చాలా దృఢంగా ఉంది. ఆయనపై నాటుకున్న మీ హృదయాలు శాశ్వతంగా ఉంటాయి. మీరు మహాధన్యులు. మీకు సమస్తం తెలుసు. నిత్యం హరి యొక్క చింతనలో మీరున్నందువలన జనన మరణ సంసార చక్రములో పడరు. 73వ పద్యము. పుణ్యకీర్తనుడైన భువనేశు చరితంబు బ్రహ్మతుల్యం వైన భాగవతము సకల పురాణరాజము తొల్లి లోక భద్రముగా ధన్యముగా మోదముగా ప్రీతి భగవంతుడగు వ్యాస భట్టారకుడు నర్చి శుకుడనియడు తన సుతుని చేత జదివించెను ఇంతయు సకల వేదేతిహాసముల లోపల నిల్ల సారమైన ఈ పురాణమిల్లను ఎలమినా శుకయోగి గంగ నడుమ నిల్చి ఘన విరక్తి యొదవి మునులతోడనుపవిష్టుడగు పరీక్షన్నరేంద్రుండడుగ చెప్పె వినుండు పరీక్షన్నరేంద్రుండడుగన్ చెప్పె వినుండు. పుణ్యకీర్తనుడైన భువనేశ్వరుని చరిత్ర ఇది.
పరబ్రహ్మతో సమానమైనది, సకల పురాణాలలోనూ శ్రేష్టమైనది. లోకములన్నీ భద్రంగా ఉండేటట్లు, ధన్యమయ్యేటట్లు సంతోషంతో భగవంతుడైన వ్యాస భట్టారకుడు ఈ గ్రంథాన్ని చెప్పాడు. శుకుడనే తన కుమారుని చేత చదివించాడు. సకల వేదములలోనూ ఇతిహాసములలోనూ సారభూతమైనది ఈ పురాణం. శుక మహర్షి గంగ నడుమ నిల్చొని పరీక్షన్ మహారాజు విరక్తితో మునులతో కూర్చుని ఉండగా చెప్పాడు. 74 వచనము. కృష్ణుడు ధర్మజ్ఞానాదులతోడందన లోకంబునకు జనిన పిమ్మటం కలికాల దోష అంధకారంబున నష్ట దర్శనులైన జనులకు ఇప్పుడు ఈ పురాణంబు కమలబంధుని భంగినున్నది. నాడు అందు భూరి తేజుండై కీర్తించుతున్న విప్రర్షి వలననే పఠించిన క్రమంబున నా మదికి గోచరించినంతయు వినిపించదను అనిన సూతునకు మునివరుండైన శౌనకుండిట్లనియే. కృష్ణ నిర్యాణానంతరము ఆయన చెప్పిన ధర్మములు జ్ఞానము అడుగంటింది. అటు పిమ్మట కలికాల దోషం వ్యాపించింది. ఆ అంధకారములో మునిగి ఉన్న జనులకు ఈ పురాణం సూర్యుని వలె వెలుగులు చిమ్ముతూ ఉన్నది. నాడు మహా తేజస్సుతో వెలిగిపోతున్న శుక మహర్షి వలన నేను పఠించిన క్రమములో నా బుద్ధికి తోచినదంతా మీకు వినిపిస్తాను అని ఈ ప్రకారంగా సూతుడు అనేసరికి శౌనకుడు ఇట్లా అడిగాడు. 75వ పద్యము. సూతా ఏ యుగవేళనేమిటికి నెచ్చోటన్ ముని శ్రేష్ఠునే శ్రోతల్ గోరిరి ఏమి హేతువునకై శోధించి లోకైక విఖ్యాతిన్ వ్యాసుడు మున్ను భాగవతము గల్పించే తత్పుత్రుడే ప్రీతిన్ రాజునకీ పురాణ కథ చెప్పిన్ చెప్పవే ఎంతయున్. తత్పుత్రుడు ఏ ప్రీతిన్ రాజునకు ఈ పురాణ కథ చెప్పిన్ చెప్పవే అంతయున్. ఓ సూత మహర్షి, మునిశ్రేష్ఠుడైన వ్యాస భగవానుణ్ణి ఎప్పుడు ఎక్కడ ఏ శ్రోతలు కోరితే ఈ భాగవతాన్ని చెప్పాడు? లోకైక విఖ్యాతుడైన వ్యాసుడు ఈ భాగవతాన్ని రచించడంలో గల అంతరార్థం ఏమిటి? ఆయన కుమారుడైన శ్రీ శుక మహర్షి ఎట్టి ఆనందంతో పరీక్షిత్తుకు ఈ పురాణ గాథను చెప్పాడు? మాకు అంతా చక్కగా చెప్పుము. 76 వచనము. బుధేంద్ర, వ్యాసపుత్రుండైన శుకుండను మహాయోగి సమదర్శనుండు ఏకాంతమతి మాయాశయనంబు వలనం తెలిసినవాడు గూఢుండు మూఢుని క్రియనుండు నిరస్తఖేదుండు అదియునుంగాక. ఓ బుధేంద్ర, వ్యాసపుత్రుడైన శుకయోగీశ్వరుడు మహాయోగి అని, సమదర్శనుడని, ఏకాంతమును కోరుకునేవాడు అని, మాయాతీతుడని, సర్వజ్ఞుడని, మూఢుని వలె కనిపించే గూఢుడు అని, ఎట్టి భేదాలు లేనివాడని విన్నాము. 77వ పద్యము. శుకుడు గోచియులేక పైజన చూచి తోయములందు లజ్జకు జలింపక చీరలొల్లక చల్లులాడెడి దేవకన్యకలు హా శుకయంచు వెన్క జనంగ వ్యాసుని జూచి అంశుకములన్ ధరించి సిగ్గున సృక్కిరందరు ధీని ధీ. వ్యాసుని జూచి అంశుకములన్ ధరించి సిగ్గున సృక్కిరి అందరూ ధీని ధీ. చీరలు విడిచి దిగంబరంగా స్నానం చేస్తున్న దేవతా స్త్రీలు గోచి కూడా పెట్టుకునకుండా దిగంబరంగా నడచి వెడుతున్న శుక మహర్షిని చూసి కూడా సిగ్గుపడలేదు. ఇంతలో హా శుక అంటూ వెనకనే వస్తున్న వ్యాసుల వారిని చూసి సిగ్గుపడి చీరలు కట్టుకున్నారు. 78 వచనము. మరియు నగ్నుండు తరుణుండునైచను తన కొడుకుంగని వస్త్ర పరిధానం బునరింపక వస్త్రధారియు వృద్ధుండును నైన తనుంజూచి చేలంబులు ధరించు దేవరమణులంగని వ్యాసుండు కారణంబడిగిన వారలు నీ పుత్రుండు స్త్రీ పురుషుల నెడ భేద దృష్టి లేకయుండు మరియు నతండు నిర్వికల్పుండుగాన నీకు అతనికి మహాంతరంబుగలదు అనిరి. ఇట్టి శుకుండు కురుజాంగల దేశంబులు సొచ్చి హస్తినాపురంబున పౌరజనంబులచే ఎట్లు జ్ఞాతుండయ్యే మరియు ఉన్మత్తుని క్రియ మూగ తెరంగున జడుని భంగి నుండు అమ్మహాయోగికి రాజర్షి అయిన పరీక్షన్ మహారాజుతోడా సంవాదం బెట్లు సిద్ధించే
కథనీయంబైన శ్రీ భాగవత నిగమ వ్యాఖ్యానం వేరీతి సాగే. అయ్యోగి ముఖ్యుండు గృహస్థుల గృహంబుల గోవును బితికినయంత తడవుగాని నిలువంబడడు. అతండు గోదోహన మాత్రకాలంబు సంచరించిన స్థలంబులు తీర్థంబులగునన్రు. పెద్ద కాలం బేక ప్రదేశంబుననెట్లుండే. భాగవతోత్తముండైన జనపాలుని జన్మ కర్మంబులు ఏ ప్రకారంబులు వివరింపుము. అప్పుడు దిగంబరుడు వయస్సులో ఉన్నవాడు అయిన తన కొడుకును చూసి సిగ్గుపడి చీరలు కట్టుకోవటం మానేసి, వృద్ధుడు వస్త్రధారియు అయిన తనను చూసి చీరలు కట్టుకున్న దేవకాంతలను ఆ విషయమే అడిగాడు వ్యాసుడు. అప్పుడు వాళ్ళు, నీ పుత్రునికి స్త్రీ పురుష భేదం తెలియదు, పైగా నిర్వికల్పుడు, నీకు అతనికి చాలా తేడా ఉంది అని పలికారు. అట్టి శుకుడు కురుజాంగల దేశములలోకి ఎలా ప్రవేశించాడు? పౌరజనులు ఎలా తెలుసుకోగలిగారు? ఉన్మత్తునివలెను, మూగవానివలెను, జడునివలెను ఉండే మహాయోగికి రాజర్షి అయిన పరీక్షన్ మహారాజుతో పరిచయం ఎలా కలిగింది? చెప్పవలసిన శ్రీ భాగవత నిగమ వ్యాఖ్యానం ఏ ప్రకారం సాగింది? ఆ పరమ యోగీశ్వరుడు ఆవుపాలు పితికేటంతసేపు కూడా నిలబడే, అంతసేపు నిలబడిన స్థలములు తీర్థములు అవుతాయి అంటారు పెద్దలు. అట్టిది అన్ని రోజులు ఆయన ఒకే ప్రదేశంలో ఎలా ఉన్నాడు? భాగవతోత్తముడైన పరీక్షన్ మహారాజు యొక్క జన్మ, ఆయన యొక్క కర్మ ఎలా నడిచాయి? మాకు వివరించండి. 79వ పద్యము. పాండవ వంశంబు బలము మానంబును వర్ధిల్లగడిమి నెవ్వాడుమనియే, పరిపంథి రాజులు భర్మాది ధనములు నర్చింతురెవ్వని అంగ్రియుగము, కుంభజ కర్ణాది కురు భట వ్యూహంబు సొచ్చి చెండాడెనే శూరు తండ్రి, గాంగేయ సైనికాక్రాంత గోవర్గంబు విడిపించి తెచ్చెనే వీరుతాత, అట్టిగాఢ కీర్తియగు పరీక్షన్ మహారాజు విడువరాని రాజ్యలక్ష్మి పరిహరించి, గంగ ప్రాయోపవిష్టుడై యసువులుండనేలయడగియుండే. పాండవుల యొక్క వంశము బలము మానము వర్ధిల్లేటట్లుగా ప్రవర్తించాడు పరీక్షిత్తు. శత్రురాజులు అందరూ కూడా బంగారాన్ని రాసులుగా తెచ్చి ఆయన పాదాలను పూజించారు. ద్రోణ కర్ణాది కౌరవ సైన్యాన్ని సొచ్చి చెండాడాడు ఆయన తండ్రి. భీష్ముని చేత రక్షింపబడుతున్న సైన్యాన్ని చీల్చుకొని వెళ్ళి గోవులను విడిపించుకొని తెచ్చాడు ఆయన తాత. అట్టి కీర్తిమంతుడైన పరీక్షన్ మహారాజు ఎవరూ విడిచిపెట్టలేని రాజ్యలక్ష్మిని పరిహరించి గంగా నదిలో ప్రాయోపవిష్టుడై ప్రాణాలతో ఎందుకు ఉండవలసి వచ్చింది? 80వ పద్యము. ఉత్తమ కీర్తులైన మనుజోత్తములాత్మహితంబులెన్నడుం చిత్తములందుగోరరు హసించియు, లోకులకెల్లనర్థ సంపత్తియు భూతియున్ సుఖము భద్రము గోరుదురు, అన్యరక్షణాత్యుత్తమమైన మేను విభుడూరక ఏల విరక్తి బాసెనో, విభుడు ఊరక ఏల విరక్తిన్ పాసెనో. ఉత్తములైన రాజులు ఎప్పుడూ కూడా లోకులకు అర్థ సంపద, ఐశ్వర్యము, సుఖము, భద్రము ఇవన్నీ కలగాలని కోరుతూ ఉంటారే కానీ వాళ్ళ సుఖాన్ని వాళ్ళు ఎప్పుడూ కోరరు. అట్టిది అన్యులను రక్షించుటయందు ఉత్తమమైన శరీరం విషయంలో పరీక్షన్ మహారాజు ఎందుకంత విరక్తిని పొందాడు? 81వ పద్యము. సారముల నెల్ల నెరుగుదు పారగుడవు భాషలందు, బహువిధ కథనోదారుడవు, మాకు సర్వము పారము ముట్టంగ తెలియబలుకు మహాత్మా. ఓ మహాత్మా, జీవిత సారాన్ని తెలుసుకున్నవాడివి, బహుభాషలలో పండితుడవు, పనికొచ్చే విషయాలను అనేక విధాలుగా కథలుగా చెప్పడంలో నిపుణుడవు. మాకు సర్వము ఆమూలాగ్రము చెప్పవలసింది.